ఒకవేళ ప్రాథమిక పాఠశాలలో 1-5 తరగతుల్లో పిల్లల నమోదు 132 అయితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులను కలిగి ఉండే అర్హత వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 5 ఉపాధ్యాయులు. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా ఉంటుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 10 సంవత్సరాలలోగా పిల్లలందరికీ సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్య దీని ద్వారా కల్పించబడింది. ఆన్సర్ ఆప్షన్ 3 నిర్బంధ విద్యా చట్టం 1909 ద్వారా. భారం లేని చదువు దీని శీర్షిక. ఆన్సర్ ఆప్షన్ 3 యశ్పాల్ కమిటీ తన నివేదికను భారం లేని చదువు అనే శీర్షికతో సమర్పించింది. పాఠశాల విద్యా ప్రణాళికలో మౌలికాంశాలు కలిగి ఉన్న వివరణా పత్రం. ఆన్సర్ ఆప్షన్ 2 సెకండరీ విద్యా కమిషన్ 1952-53. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చును. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాథమిక స్థాయి. నాణ్యమైన పూర్వ బాల్యదశ విద్యా కార్యక్రమాలకు ముఖ్యమైన సంబంధాలు దీనితో కలిగి ఉన్నది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల నమోదు, వారి అభ్యసన ఫలితాలు. క్రింది వాటిలో ఒకటి ఉపాధ్యాయ సాధికారత వ్యూహం కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 పాఠశాల సముదాయ సమావేశాలు అనేవి ఉపాధ్యాయ సాధికారత వ్యూహం కాదు. విద్య అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 విద్య అనేది జీవిత పర్యంత ప్రక్రియ. పాఠశాలల్లో పిల్లల నమోదు, హాజరును పెంచడంతో పాటు గ్రామీణ స్త్రీల సాధికారతకు దోహదపడిన పథకం. ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యాహ్న భోజన పథకం. పాఠ్య ప్రణాళికల్లో ఒక అంశంగా సామాజికంగా ఉపయోగకరమైన ఉత్పాదక కృషిని ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 3 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ 1977. భారతదేశ విద్యా వ్యవస్థలో 10+2+3 మాదిరిని ఈ కమిషన్ లేదా కమిటీ సిఫార్సు చేసింది. ఆన్సర్ ఆప్షన్ 2 కొఠారి కమిటీ. 1910వ సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా అవకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్య సంబంధమైన శాసన మండలిలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టినవారు. ఆన్సర్ ఆప్షన్ 3 గోపాలకృష్ణ గోఖలే. ఈ విద్యా నమూనాతో కొద్దిపాటి వైఫల్యం గల పిల్లలను తరగతి గదిలో వైఫల్యం లేని సమవయస్కులతో కలిపి బోధిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 సమ్మిళిత విద్యా నమూనా. ఆర్ఎంఎస్ఏ ఈ దిగువ వయోపరిమితి గల విద్యార్థులకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 2 14 నుంచి 17 సంవత్సరాలు. సెకండరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు ఆర్ఎంఎస్ఏ ఇచ్చే శిక్షణా కాలము. ఆన్సర్ ఆప్షన్ 3 5 రోజులు. దేశమంతటకు ఎన్ఈపి 1986 ప్రకారం ఏకరీతి విద్యా విధానం అమలు చేయుటకు అవసరమగు చట్టమును తయారు చేయ బాధ్యతను ఈ సంస్థకు అప్పగించడమైనది. ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్సీఈఆర్టీ. 3 మాసములకు పైబడి బడికి వెళ్ళుటకు మానవేసిన 10 సంవత్సరాల పైబడిన బాలికలకు ఈ రకమైన పాఠశాలలు ఉద్దేశించబడినవి.
ఆన్సర్ ఆప్షన్ 3 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు. పర్యావరణ రక్షణకై హరిత ఇంధనం అందించుటకు ఉద్దేశించిన 1992 పృథ్వీ శిఖరాగ్ర సమావేశాన్ని ఇచ్చట ఏర్పాటు చేశారు. ఆన్సర్ ఆప్షన్ 2 రియో డి జనీరియో. వైఫల్యంలో గల పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేర్చడం వలన తరచుగా వచ్చు ఫలితము. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రధాన ప్రవాహం నుండి అట్టి పిల్లలను వేలివేయడం. దీని ద్వారా 1993 సంవత్సరంలో ఎన్సిటిఏ వ్యవస్థాపితమైనది. ఆన్సర్ ఆప్షన్ 3 పార్లమెంట్ చట్టం ద్వారా 1993లో ఎన్సిటిఏ వ్యవస్థాపితమైనది.